మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా, అలాగే మేజర్గా మాసగ్రహాలు, అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. కుంభరాశికి సంబంధించుద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి యోగిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది ఈ వారం. యాక్చువల్గా పంచమంలో కుజుడు ఉన్నారు. జనరల్గా పంచమంలో కుజుడు అంతా యోగిచ్చే ప్లానెట్ కాదు. వాట్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, ట్రేడింగ్లో కానీ, జాబ్ అండ్ క్రియేటివిటీ, జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ రావాల్సిన డబ్బులు ఆగటం వల్ల ఇన్వెస్ట్మెంట్ లేట్ అవటం. సో ఇక్కడ చాలా వరకు కూడా కొంత ఆది సోమవారాల్లో తీసుకునే నిర్ణయాలు ప్రొఫెషన్గా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ న్యూట్రలైజ్డ్గా ఉండటం మంచిది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా ఉండటం మంచిది. మంగళ, బుధవారాల్లో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు కూడా యోగిస్తాడు. కానీ డైలీ రొటీన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ వారం. సో ఇది అవ్వంగానే అది, అది అవ్వంగానే ఇది అవ్వంగానే అది, అన్ని లైన్లో ఉన్నాయి మనకి అన్నట్టు ఉంటాయి. బట్ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ ఇష్యూస్. అది హెల్త్ కావచ్చు, డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీరు చక్కగా వాటిని ఓవర్కమ్ అవుతూనే ఉంటారు. పైగా ఇక్కడ గురువు గారు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు షష్టమ స్థానాల్లో. కొన్ని లిటిగేషన్స్ సాల్వ్ చేసుకోవటం వల్ల ఆర్థిక పరంగా బలపడే ఆస్కారాలు ఉంటాయి. అలాగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే డైలీ రొటీన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 ఈ వారం అంతా అబ్బా ఇది ఉంది, అది ఉంది, దాని తర్వాత అది ఉంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో ఈ రాశి వాళ్ళకి కేతు ఉన్నాడు. అలాగే వ్యాపారానికి సంబంధించి తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వైవాహిక జీవితంలో లైఫ్ పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఎవరికన్నా ఉండుంటే వాటిని హీల్ చేసుకోవడానికి, ప్యాచప్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. కానీ మీకు తెలిసిన వెరీ క్లోజ్ నియర్ అండ్ డియర్ దగ్గర కూడా వచ్చే అనవసరమైన అగాధాలని మీరు ఎక్కువగా పెంచుకోకుండా ఉండటం మంచిది. సో ఎందుకు అలా జరుగుతుంది అనేది నిశ్చితంగా పరిశీలించుకొని చక్కగా దానికి మధ్య మార్గంగా మళ్ళీ ఒక కంక్లూజన్కి వచ్చి చక్కగా మళ్ళీ ప్యాచప్ అవ్వటం. ఎనీ క్లోజ్ రిలేషన్స్, ఓన్లీ లైఫ్ పార్ట్నర్ అని కాదు, వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి మధ్యన వస్తే డిస్టెన్స్, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా వాటిని మీరు ప్యాచప్ చేసుకోవాలి. అలాగే వారాంతానికి చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు. ఇన్ జనరల్గా వెరీ పవర్ఫుల్ ప్లానెట్ వీనస్. జనరల్గా శుక్రుడు మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించరు, కానీ శుక్రుడు యోగిస్తాడు. కానీ కొన్ని టెన్షన్స్, కొన్ని ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు ఇలాగా మనకి వారాంతంలో మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్ అండ్ పర్చేసెస్, ప్రాపర్టీస్, ముఖ్యంగా వెహికల్స్ కానీ ప్రాపర్టీస్ సేల్స్ అండ్ పర్చేసెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశికి పంచమంలో కుజుడి యొక్క సంచారం, ధరణీ గర్భ సంభూతం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి. గురుబలం తగ్గింది, షష్టమ స్థానంలో ఉంది, ఉచ్చులో ఉన్నారు, ఇబ్బంది లేదు. కానీ దేవానాంచ ఋషినాంచ చదువుకోండి. అనవసరమైన లిటిగేషన్స్ పెరగకుండా ఉంటాయి. దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోండి. వారాంతంలో చంద్రుడికి కూడా దశశంఖ తుషారాభం చంద్రనవగ్ర శాంతి మంత్రం కూడా చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.